జై శ్రీకృష్ణ అండి. ఈరోజు మనం భక్తి యోగంలో 13, 14 శ్లోకాలు చూద్దాము. ఈ 2 శ్లోకాల్లో భగవానుడు భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, ఎలాంటి లక్షణాలు ఉంటే తన ప్రియ భక్తుడు అనబడతాడు అనే విషయం చెప్తారు. అందుకని కలిపి చూద్దాము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః. దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాము. మొదటి శ్లోకము అంటే అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అని చూసాం కదా. అంటే అద్వేష్టా సర్వభూతానాం జీవుల పట్ల ద్వేషం లేనివాడు, మైత్రః మైత్రీ భావముతో ఉండేవాడు, కరుణః ఏవ చ అలాగే కరుణ కలిగిన వాడు కూడా, నిర్మమః నాది అనే భావం లేనివాడు, నిరహంకారః అహంకారాన్ని విడిచినవాడు, సమదుఃఖ సుఖ దుఃఖాల పట్ల సమత్వం కలిగినవాడు, క్షమీ ఓదార్పు కలిగినవాడు. ఇవి లక్షణాలు అన్నమాట, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. అలాగే సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః అన్నారు కదా. అంటే సంతుష్టః ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు, సతతం అంటే సదా ఎల్లప్పుడూ, యోగి అంతరంగంలో యోగాభ్యాసం చేస్తూ ఉండేవాడు అంటే భగవంతునితో కలిసి ఉండేవాడు అని. యథాత్మ తనను తాను నియంత్రించగలిగినవాడు, దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయం కలిగినవాడు, మయి అర్పిత మనః బుద్ధి తన మనసును మరియు బుద్ధిని నాలో అర్పించినవాడు, యహ మద్భక్తః అటువంటి వాడు నా భక్తుడు, సహ మే ప్రియః అతడు నాకు ప్రియుడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అర్థం ఏంటి? ఒక భక్తుడి అంతర్గత మానసిక పరిపక్వత ఎలా ఉండాలి అనే విషయం చెప్తున్నారు. సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో స్నేహపూరితంగా మరియు కారుణ్యముతో, మమకారం అహంకారం లేకుండా, సుఖదుఖాలలో సమంగా క్షమాశీలిగా ఉండాలి. అలాగే ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మనిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు, వారు నాకు ప్రియమైన వారు అని చెప్తున్నారు. మనం ఇవి విన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే మామూలుగా సామాన్యులం కనుక అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఇలా మనం ఉంటేనేనా భగవంతుడు మనల్ని ఒప్పుకుంటారు భక్తుడిగా అని. అలా అని కాదండి, భగవానుడు మనం ఎలా ఉన్నా ఒప్పుకుంటారు. కానీ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అలవర్చుకోవడం వల్ల అది మనకే ఉపయోగం. అందుకని భగవానుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇలాంటి లక్షణాలు మీలో అభివృద్ధి చేసుకోండి అని. ఎటువంటి లక్షణాలు? మొదట ఏముంది? ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. ద్వేషభావన అంటే ద్వేషం లేకపోవడం. ద్వేషం లేకుండా ఎప్పుడు ఉంటుంది? మన భావాల పట్ల మనకు నిగ్రహం వచ్చినప్పుడు, అంటే డీప్ ఒక ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది మనకు ఉండాలి. అది సూచిస్తుంది అన్నమాట అద్వేష్ట అంటే. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? మైత్రితో ఉండాలి, స్నేహపూరితంగా ఉండాలి. అంటే ఈ 2 లక్షణాలు, అంటే మైత్రి అంటే స్నేహ సంబంధాలు ఏర్పరచుకోగల సామర్థ్యం మనకు ఉండాలి కదా. అలాగే కరుణ అంటే ఎంపతిని సూచిస్తుంది అన్నమాట. అంటే ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మనం తగిన రీతిలో ప్రతిస్పందించగల సామర్థ్యం అది ఉండాలి.
గుర్తించడం అనమాట. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారు అనేది గుర్తించడం ఎంపతి. గుర్తించి మనం చేయతగిన సహాయం చేయడం. తర్వాత ఏముంది, మైత్రితో స్నేహపూరితంగా ఉండాలి, మరియు కారుణ్యంతో అంటే కరుణతో ఉండాలి. మమకారం అహంకారం లేకుండా ఉండాలి. అంటే ఇది నాది, నేను అనే భావన నుండి బయటపడగలగాలి. అలాగే అహంకారం లేకుండా ఉండడం. నేను అనే విషయం కాస్త పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించగల శక్తి. ఇది వైరాగ్యానికి సంబంధించిన లక్షణం అన్నమాట. తర్వాత సుఖ దుఃఖాలలో సమంగా ఉండడం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనము ఒకే రీతిగా ఉండడము. అది అనిపిస్తుంది, అది ఎలా సాధ్యపడుతుంది? మనం అంటే సుఖం వచ్చినప్పుడు సంతోషించకూడదా, లేదంటే దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదా అని మనం మామూలు మనుషులం కనుక అవి కలుగుతాయి. అంటే సుఖ సంతోషాలు, దుఃఖాలు ఇవి కలుగుతూనే ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే సుఖాలు వచ్చినప్పుడు మరీ అందులో కొట్టుకొని వెళ్ళిపోకుండా, అంటే ఇంకా కొంచెం ఎగిరిపడుతూ ఉంటాం కదా, ఎదుటి వారిని తక్కువ చేసి చూడడము, నేనే గొప్ప అని అనుకోవడం. అలా కాకుండా, అలాగే బాధ దుఃఖం వచ్చినప్పుడు అందులో కూరుకొని కుంగిపోకుండా మధ్యస్థంగా మనము దాన్ని మెయింటైన్ చేయగలగడం. దాన్నే ఈక్వానిమిటీ అంటారు, ఎమోషనల్ ఈక్వానిమిటీ. తర్వాత క్షమాశీలిగా ఉండాలి. ఫర్గివ్నెస్ అనమాట. అంటే ఇతరులను మనం క్షమించగల లక్షణం. అలా క్షమించడం వల్ల ఏంటి, ఎదుటి వాళ్ళకన్నా మనకే ఉపయోగం. ఎందుకంటే ఎప్పటి నుంచో పేరుకుపోయిన బాధలు, దుఃఖాలు అవన్నీ రిలీజ్ అవుతాయి. దానికి విడుదల అనేది కలుగుతుంది. అంటే స్టోర్డ్ ఎమోషనల్ పెయిన్ అనేది ఉంటుంది, ఎప్పటి నుంచో ఉండిపోయిన పెయిన్ అన్నమాట. దానికి ఎక్కువగా చాలా శక్తి ఉంటుంది. దాన్ని మనం దానికి ఒక విడుదల అనేది ఇవ్వలేదనుకోండి, అది మనకే లోపల హాని చేస్తుంది. అందుకని అది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. దాంతో శారీరక ఆరోగ్యం కూడా మనకి లభిస్తుంది. తర్వాత 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎల్లప్పుడూ తృప్తితో ఉండేవాడు, తృప్తిగా ఉండగలగాలి. అంటే ఆ తృప్తి ఎలా ఉండాలి? ఇప్పుడు నాకు ఆకలిగా ఉందనుకోండి, నేను భోంచేస్తాను, భోంచేసిన తర్వాత తృప్తి కలుగుతుంది. సో నాకు తృప్తి ఉంది కనుక నేను భగవంతుడి భక్తుల్లో నేను చాలా ప్రియమైన దాన్ని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తృప్తి అనేది కొన్ని విషయాలు అసలుకి ఎంత మనం పొందినా తృప్తి ఇవ్వవు. డబ్బు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఆనందాలు, సుఖాలు ఎంత దక్కినా మనకు తృప్తి అనేది ఉండదు. అలా కాదు, అన్నిటిలో మనము ఒక కొలమానం పెట్టుకుని తృప్తి పడగలగాలి. అది అంటే అదేంటి, ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ అంటారు దాన్ని. అంటే లోపల మనకు తృప్తి కలగడం. అది. తర్వాత భక్తి భావనతో నాతో ఏకమై ఉండాలి. అంటే మనసులో యోగము అంటే భగవంతునితో కలిసి ఉండడం, అలా ఉండగలగాలి. తర్వాత ఆత్మ నిగ్రహంతో ఉండాలి. అంటే సెల్ఫ్ రెగ్యులేటెడ్ మోడ్లో ఉండాలి. అంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకుని, మనసుని నిగ్రహించుకొని ఉండగలగాలి. దృఢ సంకల్పము అంటే మనం వెళ్తున్న సాధనా పదంలో కానీ, లేదంటే ఒక లక్ష్య సాధనలో కానీ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అంటే భగవంతుణ్ణి చేరాలి అనే సాధన కానీ కావచ్చు, లేదంటే ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నా కూడా దృఢ సంకల్పంతో ఉండాలి. ఇక్కడ మనం భక్తుని యొక్క లక్షణాలు చెప్తున్నారు కనుక ఈ లక్షణాలు మనము అభివృద్ధి చేసుకోవాలి. అది అంటే దృఢ సంకల్పంతో వెళ్ళడము అంటే ఏంటి, మనం వెళ్తున్న పదంలో అప్పుడప్పుడు మనకు కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అది వచ్చినప్పుడు కుంగిపోయి వదిలేయకుండా పట్టుదలతో ముందుకు వెళ్ళడం, దాన్ని ఆ యొక్క లక్షణాన్ని రెసిలియన్స్ అంటారు. అంటే రెసిలియన్స్తో మనం ముందుకు వెళ్ళడం, ఒక డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళడం అన్నమాట. తర్వాత మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు నా భక్తులు, నాకు ఇష్టమైన భక్తులు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు అని అంటున్నారు. అంటే కంప్లీట్ సరెండరెన్స్ అన్నమాట, స్పిరిచువల్ సరెండరెన్స్ అంటారు దాన్ని. అలాంటి వారు నాకు ప్రియమైన వారు అని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాల్లో చెప్పిన లక్షణాల గురించి మనకు
ఇంకా తర్వాత వచ్చే అధ్యాయాల్లో ఎంతో లోతుగా చెప్తారు భగవానుడు. మనం అనుకుంటాం ఈ లక్షణాలన్నీ చూసి ఇవి ఎప్పుడు మనం పొందాలి, మనం ఎప్పుడు భగవంతునికి ప్రియభక్తులుగా అవ్వాలి అని మనకి ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం అస్సలు అలాంటి అనుమానమే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత అధ్యాయాల్లో ఎంతో చక్కగా చెప్తారు భగవానుడు. చాలా సులభమైన మార్గాలన్నమాట. చాలా సులభమైన మార్గమే చెప్తారు, ఆయన ఎక్కడా కష్టం ఉండదు. ఈ లక్షణాలు మనము ఎలా మనలో పెంపొందించుకోవాలి అనే విషయాలు చాలా బాగుంటాయి. తర్వాత అధ్యాయాల్లో చూద్దాం. మళ్ళీ 15వ శ్లోకంతో ఇంకొక వీడియోలో కలుద్దాము. జై శ్రీకృష్ణ.